Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన ధ్యాన సూత్రాలను గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రతిరోజు 9th టెక్నిక్లో కొంత కొరవ ఉంది. అది చెప్పుకున్న తర్వాత సంశయాలు ఏమైనా ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే డ్రీమ్స్ మీద, కళల మీద కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఓషో గారు చెప్పిన జ్ఞానాన్ని. సో లెట్ us గో టు ద టాపిక్. అంటే 9th టెక్నిక్లో సక్కింగ్ అనే పదం, అంటే ఏదైనా గాలి పీల్చడం అలాంటి విషయాల మీద, లేదా ఒక చిన్నపిల్లవాడు నోట్లో వేలు పెట్టి చెక్కడం లాంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది అని అంటే, న్యూ బోర్న్ చైల్డ్, అప్పుడే పుట్టిన పసివారిలాగా మారిపోతాము అని. యూ విల్ బికమ్ ఇన్నోసెంట్ లైక్ ఏ న్యూ బోర్న్ చైల్డ్. కొత్తగా అప్పుడే పుట్టినటువంటి శిశువులాగా మారిపోతాం. ఫిజికల్గా కాదు, మానసికంగా. అది ఫస్ట్ ప్రాసెస్. అంటే ఆ విధంగా మనం తగ్గించుకోవడం జరుగుతుంది. అక్కడే ఆ స్థితిలోనే ఉంటే మనిషి తను మొట్టమొదటిగా జన్మ తీసుకున్న సమయం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటాడు. అతను చాలా ప్రయత్నాలు చేశాడు, అతని సమస్య తీరలేదు. అయితే అన్లెస్ యూ బికమింగ్ ద సక్కింగ్, అంటే నువ్వు కానంత వరకు ఏమి జరగదు, ట్రై చేయమని చెప్పారు. ఒక మనిషికి ప్రయోగం ఇచ్చారు. చాలా ప్రయోగాలు చేశారు అతను. చాలా మెథడ్స్ ఫాలో అయ్యాడు. అన్నీ చేసి చివరికి ఓషో గారి దగ్గరికి వస్తే అడిగారన్నమాట. అయితే ఒకే ఒకటి నేను ఇస్తాను, ఈ ప్రపంచంలోనే ఇంకా వేరేదేమీ లేదు, అది ఒకటి ఇస్తాను నీకు, నువ్వేం చూస్ చేసుకుంటావా లేదా అని. అయితే నేను ఒకటే చెప్పాను, కళ్ళు మూసుకొని ఏం కనపడుతుందో చెప్పాను. ఇంకా దాని గురించి ఆలోచించకుండా ఏం కనపడుతుందో చెప్పాలి అని.
భయపడ్డాడు అతను. చెప్పడానికి కొంచెం సంశయించాడు. భయపడవద్దు, ఏం సంశయించవద్దు, ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పు అన్నాడు. అన్నప్పుడు అది బాగోదండి, కళ్ళు మూసుకుంటే నాకు బ్రెస్ట్ కనపడుతున్నాయి నా ముందు అని అన్నాడు. అపరాధ భావనకు లోనయ్యాడు. నేను చెప్పాను, నువ్వు అపరాధ భావనకు లోన అవ్వాల్సిన అవసరం లేదు. బ్రెస్ట్ కనపడటం వలన ఏమీ పొరపాటు ఏం లేదు. ఎందుకు నువ్వు అది అనేక అద్భుత సౌందర్యమైనటువంటి వ్యవహారాల్లో అదొకటి, విషయాల్లో అదొకటి. నువ్వెందుకు అపరాధ భావనకు లోనవుతున్నావు అని చెప్పి ఓషో గారు అంటారు. అన్నప్పుడు అతను ఏమంటాడంటే, ఎందుకనండి, నాకు మొదటి నుంచి వాటి మీదే నాకు వ్యామోహం అయిపోయింది. ఈ మెథడ్ కాకుండా ఇంకా వేరే మెథడ్ ఏదైనా ఉంటే చెప్పండి అని. పైవచ్చు నేను ఎందుకు స్త్రీల యొక్క బ్రెస్ట్ చూడడం వైపు నాకు వ్యామోహం ఎక్కువైపోతుంది, ఎందుకని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది? నేను ఎవరి స్త్రీనన్నా చూడాలంటే ముందు ఆమె బ్రెస్ట్ వైపు చూడటం జరుగుతుంది. మొత్తం అసలు బాడీ అంతా కాకుండా కేవలం ఆ బ్రెస్ట్ వైపే చూడటం జరుగుతుంది. కారణం ఏమిటి అని. ఇది సహజంగా ఒక్క వ్యక్తి యొక్క సమస్య కాదు, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సమస్య, ప్రతి ఒక్కరిది. అది సహజము. కారణం ఏంటంటే, తల్లి యొక్క బ్రెస్ట్ మొట్టమొదటగా మనం ఈ యూనివర్స్లోకి వచ్చినప్పుడు తల్లి యొక్క బ్రెస్ట్ని మనం చూస్తాం మొట్టమొదటగా. అది ప్రాథమిక వ్యవహారం. ఆమె బ్రెస్ట్ మాత్రమే తాకుతాము. విశ్వంలో ఏమైనా తాకాము భూమి మీదకి వచ్చినప్పుడు అని అంటే తల్లి యొక్క చనుబాలు తాకడం, ఆమె బ్రెస్ట్ తాకడం మాత్రమే మనకు తెలుసు. అంచేత ప్రతి ఒక్కరికి ఆ బ్రెస్టే కనపడుతుంది. అదే బ్యూటిఫుల్గా ఉంటుంది, అదే అట్రాక్టివ్గా ఉంటుంది, అదే ఒక అయస్కాంత శక్తిలాగా ఉంటుంది. తెలియకుండా అన్కాన్షియస్గా ఆ అయస్కాంత శక్తి వైపుకి లాగబడుతూ ఉంటాయి. ఇది మొట్టమొదటి విషయం. మొట్టమొదటిగా నువ్వు కాంటాక్ట్లోకి వచ్చింది అదే కాబట్టి, ఆ కాంటాక్ట్ ప్రేమతో ఉంటుంది కాబట్టి బ్యూటిఫుల్గా ఫీల్ అవుతాం. పైగా అది తొలి ఆహారం నీకు అందివ్వబడింది. దాని నుంచి ఇమ్మీడియట్గా ప్రాణశక్తి నీలోకి వచ్చింది, ప్రేమ వచ్చింది. ఆ తల్లిపాల నుంచి నీకు అదే ఫుడ్, ఇన్స్టెంట్ వైటాలిటీ, అంటే ఇమ్మీడియట్గా ప్రాణశక్తి వచ్చింది, ప్రేమ వచ్చింది, ఎవ్రీథింగ్ అన్నీ దాని నుంచి. ఆ కాంటాక్ట్ ఎంతో సాఫ్ట్గా, రిసిప్టివ్గా, ఇన్వైటింగ్గా ఉంటుంది. అందుకోసం చిన్న బిడ్డలు వెతుక్కుంటూ ఉంటారు పాల కోసం. అది నీ మనసులో నువ్వు పెద్దవాడి అయిపోయినా ఎదిగినా కావడని నీ మనసులో అది నిలబడిపోయింది. కాబట్టి నేను అంచేత నీకు ఈ మెథడ్ ఇస్తున్నాను. అది సక్ చేస్తూ ఏదో ఒక నోట్లో పెట్టుకొని సక్ చేస్తూ ఉండు. నువ్వు సక్కింగ్ అయిపోవావు. కళ్ళు మూసుకో. నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నీ తల్లి యొక్క పాలు తాగుతున్నట్టుగా, లేదా నీ ఇష్టం పాలు తాగుతున్నట్టుగా గమనించు, ఊహించుకో, ఇమాజిన్ చేయి. అదే నిజమైన బ్రెస్ట్ లాగా ఫీల్ అవుతూ అలా సక్కింగ్ స్టార్ట్ చేయాలి. అతను సక్కింగ్ చేశాడు. 3 రోజుల్లో ఫాస్ట్గా సక్కింగ్ చేసి పిచ్చివాడిలాగా సక్ చేస్తూ
ఉన్నాడు. తర్వాత ఏమైంది, అతను చెప్పాడనమాట, అదే పెద్ద సమస్య అయిపోయిందండి, రోజంతా అదే సక్తిస్తూనే ఉండిపోయాను, కానీ చాలా అద్భుతంగా ఉంది, చాలా సైలెన్స్ అయిపోయింది నా లోపల అన్నాడు. 3 నెలల్లో అతను ఏంటంటే సక్కింగ్ మెథడ్ వలన వెరీ వెరీ సైలెంట్ గెస్టర్, చాలా మౌన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా ఆ పెదాలతో సక్ చేయడం మానేశాడు. అదే అంత చేసినంత అదే. ఈ కుడ్ నాట్ ఈవెన్ ఈ జడ్జ్డ్ దట్ హీ వాజ్ డూయింగ్ సంథింగ్, ఏదో చేస్తున్నాను అనుకోవట్లేదు, కానీ లోపల అదే ఏదో సక్ చేస్తున్నట్టు అనిపించింది. ఫిజికల్గా చేయటం లేదు, ఇంకా లోపలే ఏదో జరుగుతున్నట్టు అనిపించింది. రోజంతా అలాగే ఉన్నాడు, అదే మంత్ర, అదే జపం, అదే మంత్ర రిపిటేషన్ రిపిటేషన్ రిపిటేషన్. 3 నెలల తర్వాత అతను ఓషో గారి దగ్గరికి వచ్చాడు. చాలా అద్భుతం జరిగింది, నా తలలోంచి ఒక తీయటి స్వీటుగా ఫాలో అవుతున్నట్టు అనిపించింది, నా నాలుకకు రుచి ఆస్వాదన జరిగింది, అమృతధార అనమాట తలలోంచి, అంటే ఆ విధంగా సహస్రారం నుంచి వస్తుంది ఆ అమృతధార, అది వచ్చింది. చాలా ఎంతో తీయగా ఉంది, ఎంతో ఎనర్జీ ఫిల్ అయింది. నాకు ఇంకా ఆకలి ఏమి అనిపించటం లేదు, నా ఆకలి కూడా పోయింది. ఏదో ఫార్మాలిటీ కోసం తినాలంటే తింటున్నాను అంతే. ఎందుకంటే ఫ్యామిలీలో ఏం తినకపోతే ఊరుకోరు కదా, అందుకోసం ఆ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక నేను ఫార్మాలిటీగా తింటున్నాను. కానీ లోపల ఆ యొక్క ఎనర్జీ, ఆ స్వీట్ అనేది, నాకు ప్రాణశక్తి అనేది చాలా అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. ఓకే నాయన, మంచిది, ఇంకా 3 నెలలు కంటిన్యూ చెయ్యి అని. అతను ఆ 3 నెలల తర్వాత, మొదటి 3 నెలలు అయిపోయింది, రెండవ 3 నెలల తర్వాత అతను వచ్చాడు, ఎంతో డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాడు. అతను చెప్పాడు, ఆ యొక్క సక్కింగ్ లోపల పీల్చడం అనేది ఆగిపోయింది, కానీ నేను ఒక సరికొత్త మనిషిగా మారిపోయాను. నేను మొట్టమొదటిగా మీ వద్దకు వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడో ఆ వ్యక్తి కాదు ఇప్పుడు నేను వచ్చింది. నా లోపల ఒక సరికొత్త ద్వారం ఓపెన్ అయింది. అక్కడ ఏదో విరిగిపోయినట్టు, ఇంక ఏ కోరికలు లేవు లోపల. ఆ కోరికలన్నీ చాలా చెదరైపోయినాయి, ముక్కలు అయిపోయినాయి. నాకు ఇంకేం అవసరం లేదు, ఆఖరికి దేవుడు కూడా అవసరం లేదు, మోక్షం అవసరం లేదు, ఏ లిబరేషన్ అవసరం లేదు, నాకు ఏ కోరిక లేదు, అంతా ఓకే ఓకే అనిపిస్తుంది. ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను ఆనందంగా ఉన్నాను. ఇది ప్రయత్నించాలి. ఈ టెక్నిక్లో శివుడు చెప్పిన, పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్లో ఈ 9th టెక్నిక్లో 3 విభాగాలుగా మనం చూసాం. ఇది లాస్ట్ది, ఆ 9లో 3వది. జస్ట్ సంథింగ్, జస్ట్ సక్ సంథింగ్, ఏదో ఒక దాన్ని అలా పిలిచడం మొదలుపెట్టండి, ఆ చివరికి అదే మీరైపోండి. అది ఎంతో సహాయపడుతుంది అనేక విధాలుగా. ఇది బేసిక్ అన్నమాట. ఇంతవరకు సూత్రాలు చెప్పిన తర్వాత ఇప్పుడు మరి ఒక క్వశ్చన్కి సమాధానం, క్వశ్చన్ ఏమిటో చూద్దాం, ప్రశ్న ఏమిటి అనేది. మనం ఇప్పుడు ఈ చాప్టర్ ఏంటంటే కళలకు అతీతమైన స్థితికి వెళ్ళటం, దానికి ఉపకరణ. ఆయనాడు ఒక ప్రశ్న ఉంది, కొంచెం నాకు అర్థమయ్యేది చెప్పండి. మనం నిద్రపోతున్నప్పుడు ఎరుకతో కాన్షియస్గా ఎలా ఉండగలుగుతాం? కాన్షియస్గా ఉండే మార్గం ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎవరైతే మెడిటేషన్లో ఇంట్రెస్ట్గా ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
మెడిటేషన్ అనేది ఒక అద్భుతమైన భావాతీత స్థితికి తీసుకెళ్తుంది. కళల యొక్క ప్రాసెస్ ఆఫ్ డ్రీమింగ్ అంటే కళలు కంటూ ఉంటాం, వాటికి అతీత స్థితికి తీసుకెళ్తుంది. మనం కళలు కంటిన్యూగా కాన్స్టెంట్గా నిరంతరం కళలే కంటూ ఉంటాం. రాత్రిపూట పడుకునేటప్పుడే కాదు, కళ్ళు మూసుకొని పడుకునేటప్పుడే కాదు, మొత్తం పగలు కూడా కళలు కంటూనే ఉంటాం. ఇది బేసిక్ అవగాహన చేసుకోవాలి కళల మీద. మనం రాత్రిపూట నిద్రపోతున్నప్పుడే కళలు కంటాం కాదు, పగలు కూడా కళలు కంటూనే ఉంటాము అని. సో స్టిల్ డ్రీమింగ్, మేల్కొన్నా కూడా కళలు కంటూనే ఉంటాం. కళ్ళు మూసుకోండి ఇప్పుడు, ఎనీ టైం పగలు మీరు కళ్ళు మూసుకొని చూడండి, శరీరాన్ని రిలాక్స్ చేయండి. కానీ అలా చూస్తూ శరీరాన్ని రిలాక్స్ చేస్తూ కళ్ళు మూసుకొని పడుకోక్కర్లేదు, కళ్ళు మూసుకొని ఉంటే చాలు. శరీరాన్ని రిలాక్స్ చేయాలి. అప్పుడేం జరుగుతుంది, లోపల ఒక కళ జరుగుతున్న విషయం మీరు గుర్తుపడతారు. మీరేమీ మాయమైపోలేదు, మీ పనులేమో అక్కడ ఆపలేదు. కాకపోతే ఈ కళ మీరు రోజువారీ పనులలో ఏం జరుగుతుంది, డ్రీమింగ్ జరుగుతూనే ఉంది. డైలీ యాక్టివిటీలో ఈ విషయం మీరు గమనించలేదు అంతే. రోజువారీ పనులు చేస్తున్నా ఇవి మరుగున పడిపోయినాయి ఆ రోజువారీ పనుల ముందు. ఏ విధంగా పగలు వచ్చినప్పుడు రాత్రి అంటే ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా కనపడవో ఆ విధంగా నువ్వు పగలు కూడా కలలు కంటున్న విషయాన్ని నీ పనుల్లో పడి నువ్వు గమనించవు. పగలు నక్షత్రాలను చూడలేం కదా, రాత్రిపూట నక్షత్రాలు కనపడతాయి ఆకాశంలో, పగలు కనపడదు. కానీ అవి నక్షత్రాలు ఎప్పుడూ ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ నక్షత్రాలు మరి సూర్యోదయం రాగానే అవి కనుమరుగవుతాయి, కనుమరుగైనట్లు అనిపిస్తాయి. ఎందుకంటే వాటి కాంతి కన్నా సూర్యకాంతి ఎక్కువ దగ్గరగా ఉంటుంది కాబట్టి, దగ్గరగా ఉన్న నక్షత్రమే కాబట్టి ఆ సూర్యుడు అలా కనపడతాడు. అలా దానివలన సుదూరంగా ఉన్న నక్షత్రాలు కనపడవు. అలాగే ఇంకొక ప్రయోగం, బాగా లోతైన బావిలోకి వెళ్తే అప్పుడు మీరు ఆ పగలు కూడా ఆకాశంలో నక్షత్రాలకు చూడవచ్చు. చుట్టూతా డార్క్నెస్ ఉంటుంది. ఆ డార్క్నెస్ ఉన్నప్పుడు ఆ లోతైన బావిలో ఆ వెలుగు అప్పుడే లోపలికి రాదు. కానీ ఆ లోతైన బావిలో మీరు కూర్చున్న లోపలికి వెళ్ళినప్పుడు ఆ నక్షత్రాలు కనపడతాయి. లోపలికి బోటం కంటే వెళ్ళిపోవాలి ఆ లోతైన బావిలోకి. అప్పుడు పగలు కూడా మీరు నక్షత్రాలను చూడగలుగుతారు. నక్షత్రాలు ఎప్పుడూ ఉన్నాయి, అవి ఎక్కడికి పోలే. రాత్రి పగలు ఎప్పుడూ ఆ నక్షత్రాలు ఆకాశంలోనే ఉంటాయి. పగలు మాయమైపు ఇప్పుడు ఉంటాయి. కానీ మనం రాత్రిపూట చూడడానికి అవి మనకు ఈజీగా ఉంటుంది. డే యొక్క లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ యొక్క నక్షత్రాల కాంతి కన్నా 1000 రెట్లు సూర్యుని యొక్క కాంతి ఎక్కువ ఉంటుంది కానీ మనం చూడలేం. అది అవరోధంగా కనపడుతుంది మనకు. అలాగే మనకి పగలు కూడా మనం కళలు కంటున్నాము అన్న విషయాన్ని తెలియదు మనకు. కానీ కళలు వస్తూనే ఉంటాయి. నిద్రపోతున్నప్పుడే కళలు కంటాం కాదు, పగలు కూడా కళలు వస్తూనే ఉంటాయి.
కాకపోతే నిద్రపోతున్నప్పుడు మనకి ఆ కలర్ని ఫీల్ అవ్వటం, ఆ యాక్టివిటీ కలర్లో జరిగే యాక్టివిటీస్ ఫీల్ అవ్వటం అనేది ఈజీగా తెలుస్తుంది. అక్కడ ఎందుకంటే రాత్రిపూట మనం తెలుస్తుంది, పగలంతా పనుల్లో ఉంటాం కాబట్టి తెలియదు, రాత్రిపూట పనులు ఉండవు కదా. అది ఆ లోపల జరిగే ఆ డ్రీమ్స్ యాక్టివిటీ, ఇన్నర్ యాక్టివిటీ మనకు తెలుస్తుంది, ఫీల్ అవుతాం రాత్రిపూట. మార్నింగ్ లేవగానే ఆ డ్రీమ్ కంటిన్యూ అవుతుంది లోపల, కానీ మనం బయట పనుల్లో మునిగిపోతూ ఉంటాం. అది అక్కడున్న విశేషం. మనం డైలీ యాక్టివిటీలో రోజువారీ పనుల్లో మునిగిపోవటం వలన ఆ కళ మనం ఏమి పట్టించుకోము, కానీ కళ జరుగుతూనే ఉంటుంది. అంచేత ఒక వాలు కుర్చీలో పడుకొని రిలాక్స్ అయ్యి కళ్ళు మూసుకుంటే పగలైనా మీకు ఆ కళలు కనపడతాయి. ఏ విధంగా లోపల బావిలో కన్నాయో అలాగా, బావిలో వెళ్ళినప్పుడు ఆకాశంలో నక్షత్రాలు కనపడినాయో అలాగా. ఆ నక్షత్రాలు ఎక్కడికి పోలేదు, అలాగే కళలు ఎక్కడికి పోలేదు. ఆ కళలు ఎప్పుడూ ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఏ విధంగా, ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఆ కళలు ఎప్పుడూ ఉన్నాయి. ఆ కళలు అలా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఆ కళలు కంటాం, కళలు అనేవి జరుగుతూనే ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే, ఆ డ్రీమ్, ఆ కళ కంటిన్యూ అవుతుంటే నువ్వు నిజంగా మేల్కొనలేదు అని చెప్పవచ్చా? చెప్పడం కాదు. రాత్రిపూట నువ్వు నిద్రపోతున్నావు, పగలు తక్కువ నిద్రపోతున్నావు. డిఫరెన్స్ ఏమిటి? దానికి దీనికి ఏమిటి? ఆ యొక్క పగలకి రాత్రికి ఏమిటి డిఫరెన్సు? డ్రీమింగ్ ఉంటే నువ్వు నిజంగా మేలుకోలేదా? పగలు కూడా ఉంటున్నాయి అంటున్నారు కదా. ఆ డ్రీమింగ్ అనేది నీ కాన్షియస్గా స్పృహలో లేకుండా మధ్యలో అక్కడ అవరోధంగా ఉంటుంది. ఒక స్మోక్ లాగా ఉంటుంది. పొగ 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 అంత పొగ వచ్చింది, అక్కడ అవతల ఏముందో కనపడదు. నీ చుట్టూతో పొగ కమ్ముకుంది, ఏం కనపడదు. అలాగే డ్రీమింగ్ ఏమి తెలియనివ్వదు. నువ్వు ఆ డ్రీమింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు పూర్తిగా యూ కెనాట్ బి రియల్లీ అవేక్ వైల్ యు ఆర్ డ్రీమింగ్. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, నువ్వు మేల్కోలేదు. రెండో పాయింట్ ఏంటంటే, రెండో దాన్ని చూస్తే, యూ కెన్ ఓన్లీ బీ సెట్ టు బీ అవేక్ వేర్ దేర్ ఈజ్ నో డ్రీమింగ్ ఎట్ ఆల్. అసలు నీకు ఏ డ్రీమింగ్ లేదు, ఏ కళ లేదు, అప్పుడు ఏం అవుతుంది? నువ్వు అప్పుడే మేల్కొని ఉన్నట్టు, అప్పుడే నువ్వు మేల్కొని ఉన్నావు. అందుకే బుద్ధుడిని అవేక్ అండ్ వన్ అంటారు. ఏమిటి ఆ అవేకనింగ్ ఏమిటి? ఆ మేల్కొల్పు ఏమిటి? ఎందుకంటే ఇన్నర్ డ్రీమింగ్ ఏమీ లేదు అక్కడ, లోపల ఏ కళలు లేవు. నువ్వు ఎక్కడికి పోయినా, లోపలికి పోయినా అక్కడ కళలు లేవు. ఇట్ ఈస్ అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ దేర్ వర్ నో స్టార్ ఇన్ ద స్కై. పట్టపగలు ఆకాశంలో నక్షత్రాలు లేకుండా ఉన్నాయా అన్నట్టు. ప్యూర్ స్పేస్. అండ్ దెర్ ఈజ్ నో డ్రీమింగ్. ఏ కళలు లేవు. ఏ కళలు లేనప్పుడు నువ్వు ఒక స్వచ్ఛమైన అంతరిక్షంలో ఉన్నట్టు. ఈ స్వచ్ఛమైనటువంటి అమాయకత్వంలో ఏ యొక్క వ్యవహారంలో ఏ కలుషితం లేనటువంటి ఇన్నోసెన్స్లో ఉన్నావు. నీ కాన్షియస్నెస్ ఏ కళలతో అలుముకోలేదు, ఏ పొగ ఆవరించలేదు నీ కాన్షియస్కి, నీ స్పృహకి. ఇది ఎన్లైటన్మెంట్, ఇది అవేకనింగ్.
ఈ ప్రపంచమంతా వందలాది సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మికత పాశ్చాత్య దేశం కానీ తూర్పు దేశాల్లో కానీ ఇలానే జరుగుతున్నది. వాళ్ళు ఏం చెప్తున్నారు? మనిషి నిద్రావస్థలో ఉన్నాడని చెప్తున్నారు. జీసస్ అదే చెప్పాడు, బుద్ధుడు అదే చెప్పాడు, ఉపనిషత్తులు అవే మాట్లాడుతున్నాయి, మనిషి నిద్రావస్థలో ఉన్నాడు అని. రాత్రిపూట నిద్రపోతున్నా అంటే సరే, పగలు కూడా అంటే రాత్రిపూట ఇంకా ఎక్కువ నిద్రపోతున్నావయ్యా, పగలు కూడా నిద్రావస్థలో ఉన్నావు. పగలికి రాత్రికి తేడా ఎంతే ఏమిటంటే పగలు తక్కువ నిద్రపోతున్నావు, తక్కువ నిద్రలో ఉన్నావు, రాత్రిపూట ఎక్కువ నిద్రలో ఉన్నావు. ఇది బేసిక్గా అవగాహన చేసుకోవాల్సింది, అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. ఇదేంటండి, దీని అర్థం ఏంటండి? ఎలా చెప్తున్నారు ఏమిటి? గుర్జీఫ్ కూడా ఈ శతాబ్దంలో వాడి ఆయన గట్టిగా చెప్పాడు, మనిషి గాఢ నిద్రలో ఉన్నాడు. మనిషి అంటేనే ఒక రకమైన నిద్రావస్థ. అంచేత ప్రతి ఒక్కడు ఆ నిద్రావస్థలో డీప్గా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏమిటి ఇలా ఎందుకు చెప్తున్నారు? మీకు తెలియదు, అసలు మీరెవరో మీకు తెలియదు. ఎందుకని మీరు నిద్రావస్థలో ఉన్నారని ఎందుకు చెప్తున్నారయ్యా అంటే కారణం ఏంటి? నువ్వెవరో నీకు తెలియదు, నువ్వెవరో నీకు గుర్తి లేదు. అసలు నువ్వెవరు నాయన? హూ యు ఆర్? ఎవరైనా కొత్తవాడు కలిసినాడు అనుకోండి, యూ మీట్ ఏ పర్సన్. వీధిలో ఎవడో కలిశాడు, ఎవరండి మీరు, ఏం చేస్తుంటారు అంటే ఎవరు మీరు, ఏం చేస్తుంటారని అడగవు. మీరెవరు, అసలు ఎవరు మీరు అంటే అతను సమాధానం చెప్పగలుగుతాడా? ఏం ఆలోచించండి. దేవుడు పిచ్చివాళ్ళగా ఉన్నాడు, పిచ్చి బాగా ఎక్కినట్టుంది, అదే నిద్రలో ఉన్నట్టున్నాడు. ఇఫ్ హీ కెనాట్ ఆన్సర్ హూ హీ ఈస్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు థింక్ అబౌట్ హిమ్? ఏమండి మీరెవరు అని అంటే అతను సమాధానం చెప్పలేదు అనుకోండి, అప్పుడేమో ఆధ్యాత్మికతలో కూడా అంతే. నువ్వెవరో నీకు తెలియదు. అప్పుడు ఆ గుర్జీఫ్, ఆ జీసస్ ఏం చెప్పారు? ఈ నిద్రావస్థలో ఉన్న మనిషి గురించి అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ.